ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మన సొంత రాష్ట్రంలోని ఉద్యోగం ఉంటుంది. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ వస్తుంది. అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఇదేంటంటే మనకు ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో మీకు జాబ్స్ అయితే రావడం జరిగిందండి. ఒక ఆఫీసులో కూర్చొని ఇక్కడ వర్క్ అయితే ఉంటుంది. గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇక్కడ మీరు ఉద్యోగ వివరాలు మనం కానీ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే మనకు క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే మనకు టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి. మల్టీ టాస్క్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది ఇచ్చారు. అలానే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇచ్చారు. అలానే మనకు ఇక్కడ కాస్ట్ వైజ్ ఎవరు అప్లై చేసుకోవాలని ఇచ్చారు. శాలరీ కానీ మనం కానీ చూసుకుంటే 18,000 నుంచి అలానే 81,100 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. క్వాలిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి కేవలం ఇక్కడ ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలానే అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు కూడా ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అంటే సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. లేదా డిప్లొమాలో ఎలక్ట్రానిక్ మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదా మరి కానీ చూసుకుంటే డిగ్రీలో మనకు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇవేంటంటే డిజేబుల్ ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మనకు లేకపోయినా కూడా ఇక్కడ జస్ట్ ఉన్నట్లయితే అర్హత ఉన్నట్లయితే పైన అర్హత ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు మల్టీ టాస్కింగ్ సంబంధించిన జాబ్స్లో కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, దాంతోపాటు ఏంటంటే బేసిక్ ఐటీ కోర్స్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్స్ అనేది కూడా డిఫరెంట్కి మనకు 18 సంవత్సరాల నుంచి అలానే మనకు 27, అలానే 27, 27, 30 లేకపోతే ఏంటంటే ఇక్కడ ఓబీసీ అలానే మనకు ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా కల్పించడం జరిగింది. అలానే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మీకు ఆన్సర్ చేస్తే ఇక్కడ రాంగ్ ఆన్సర్కి -0.25 అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్ అనేది ఇక్కడ మైనస్ అనేది చేస్తారు. ఇందులో రాత పరీక్ష ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ రాత పరీక్ష సంబంధించి ఏ పరీక్ష ఉంటుంది అనేది కూడా వాళ్ళు చాలా క్లియర్ ఇచ్చారు. ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఆ తర్వాత దానికి సంబంధించిన కొన్ని రూల్ అండ్ రెగ్యులేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకి 150 రూపాయలు, అలానే మిగిలిన అభ్యర్థులకి 300 నుంచి 500 మధ్యలో ఇక్కడ పోస్ట్ వైజ్ అనేది మనకు అప్లికేషన్ ఫీజు అయితే తీసుకుంటున్నారు. ఇది మనం కానీ చూసుకుంటే హైదరాబాద్లో అయితే ఈ సెంటర్ అయితే ఉందండి. అక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు లాస్ట్ డేట్ ఇప్పటివరకు ఉంది 28 జూలై వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. చాలా మంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి ఇక్కడ ఆఫ్లైన్లో అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చెప్పినటువంటి అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఈ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. ఇప్పుడు పూర్తిగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ నుంచి వెంటనే చూడండి. అలా కూడా చేశారంటే మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది పొందుతారు. మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ అనేది ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఇలా మీరు యాడ్ దాన్ని క్యాన్సిల్ చేశాక మరిన్ని వివరాలు కూడా ఇక్కడ ఉంటాయండి. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ మన అప్సెల్ వెబ్ పేజ్ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. పూర్తి డీటెయిల్ కూడా ఉంటాయి. అన్ని కూడా ఇక్కడ రీడౌట్ చేసిన తర్వాత మీరు అర్హులైతే మాత్రం ఇక్కడ అప్లికేషన్ ఇచ్చాను. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. అలానే అప్సెల్ వెబ్ పేజ్ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. 100% ఇక్కడ జెన్యూన్ జాబ్ ఉన్నప్పుడు మాత్రం మన ఛానల్ వీడియో అనేది వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.